హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీలిమా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో అనేది చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ చూపిస్తున్నానండి. మంచి రెసిపీ, ఈ సీజన్లో వచ్చే గోరుచిక్కుడుకాయలు అంటామండి మేమైతే. గోరుచిక్కుడుకాయలతో ఫ్రై కర్రీ చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కానీ రోటీస్, రైస్లోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే 1/2 kg గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా చాప్ చేసేసుకోవాలండి సన్నగా. అయితే ఇక్కడ వాటిని కొంచెం హార్డ్గా ఉంటాయి కదండి, అందుకే నేను 1/2 గ్లాసు వాటర్ మాత్రమే తీసుకున్నానండి. 1/2 గ్లాసు వాటర్ తీసుకుని అందులో చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. వాటర్ వేసి ఉడికిస్తున్నారు కదండి, ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కదా అనుకోవచ్చండి. అయితే నేను వాటర్ వేసి ఆ వాటర్ని ఏమి పడేయనండి. నేను ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేలాగా నేను అందుకే 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే వేసానండి. చూసారు కదా, నేను ఏం మాత్రం వాటర్ అనేది తీసేయలేదు, వంపేయలేదు. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉంచానండి. అలాగే మనం ఒక చిన్న కొబ్బరి చిప్ప ముక్కను కూడా ఇలా కట్ చేసి ఉంచుకోవాలండి. మనం దాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. అలాగే కర్రీకి సరిపడా ఒక ఆనియన్ తీసుకున్నాను, ఫ్రై కదా మనం పెట్టేది. ఇంకా చూసారు కదా, అదే ప్యాన్లో అది కొంచెం వాష్ చేసేసి ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్న తర్వాత పోపు దినుసులు అనేది యాజ్ యూజువల్గా వేసేసుకుందాం. పోపు దినుసులు కొంచెం చిటపట అన్నాక జీలకర్రను కూడా వేసేసుకుందామండి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకున్నాం కదా, ఆ ఆనియన్ కూడా యాడ్ చేసేద్దాం. నా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేయలేదండి. మీ దగ్గర పచ్చిమిర్చి కనుక ఉంటే మీరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను చూసారు కదా, ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసానండి నేను. అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు జీలకర్ర కూడా కలిపి వేసాను. అది హోమ్ మేడ్ చేసిందేనండి, అది కూడా వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అవుతూ ఉండగా మనం హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయలని, ఆ గోరుచిక్కుడుకాయలను కూడా యాడ్ చేసేద్దామండి. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇది మార్నింగ్ ఈ గోరుచిక్కుడుకాయలు అనేది నైట్ కనుక మనం ఇలా చాప్ చేసి ఉంచేసేసుకుంటే మన కర్రీ ప్రాసెస్ అనేది చాలా చాలా తేలికైపోతుందండి. ఒక 5 minutes ఆర్ 10 minutesలో అయిపోతుందండి. ఒక్క ఆనియన్ కోసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ చూసారు కదా, నేను కొబ్బరి ఇందాక ఫస్ట్లో చూపించిన కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మనం యాడ్ చేసాం కదండి ఫస్ట్లో సాల్ట్, చూసి యాడ్ చేసుకోండి. అందుకే నేను కొంచెమే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ 1 స్పూన్ కారం వేసానండి. అండ్ పసుపు కూడా చిటికెడు వేసాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఫ్రై అనేది ఉప్పు కారం బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిపోతుందండి, ఏమాత్రం అడుగంటకుండా మాడుగా పట్టకుండా. ఇది రోటీస్లోకి మనం 2 రోటీస్ అలా చేసుకుని ఇది చేసుకుని తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. మనం పిల్లలకి ఇలా ఇష్టంగా చేసి పెడితే కొబ్బరిలోని కమ్మదనం ఉంటుంది కదండి, ఇష్టంగానే తింటారు పిల్లలు కూడా. లంచ్ బాక్స్లో కూడా ఈజీగానే అయిపోయే కర్రీ అండి ఇది. ఇది సైడ్ డిష్గా అయితే చాలా చాలా బాగుంటుంది. పప్పు చారు చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. పైకి తేలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరిని కూడా వేసేద్దాం. కొబ్బరి వేయంగానే మంచి అరోమా అయితే వస్తుందండి, కమ్మటి స్మెల్ వస్తుందండి. ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కసూరి మేతి ఉంటే కసూరి మేతి, లేదంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర. అంతేనండి, మైల్డ్ స్పైసెస్తో ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా అండ్ కమ్మగా పిల్లలు సైతం ఇష్టపడే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. See you the next video.